पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। शांति शांति शांति। మనం లాస్ట్ క్లాస్ లో ఆకాశ అండ్ ప్రాణ వీటి గురించి మనం చెప్పుకున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ప్రాణ, we may consider it as the active principle of life, vital force. సో జీవుల్లో ఉంటున్నటువంటి దీన్ని వైటల్ ఫోర్స్ అంటాము. సో ఈ ప్రాణశక్తి చోట్లో ఉన్నటువంటి ప్రాణశక్తే అది యాక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ గా చెప్తారు. అంటే మనకి ఆ లైఫ్ ప్రిన్సిపల్ అది వైటల్ ఫోర్స్ అనేటువంటిది ఉంటేనే గుండె కొట్టుకోవడం అనేటువంటిది ఉంటుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడుస్తుంటాయి, ఇవన్నీ జరుగుతుంటాయి. కనుక వీటన్నిటికీ మూలముగా ఉన్నటువంటి దాన్ని వైటల్ ఫోర్స్ అన్నారు, దాన్ని ప్రాణ అన్నారు. చోట్లో పనిచేస్తున్నప్పుడు దాన్ని ప్రాణ అన్నారు, మనలో వచ్చేటి దాన్ని ప్రాణశక్తి అన్నారు లేదా వైటల్ ఫోర్స్. From the most elementary form of plant life to the highest form of animal life, prana is all pervading. It is found in all things having life, and as the occult philosophy teaches that life is in all things, in every atom, the apparent lifelessness of some things being only a lesser degree of manifestation. So, మనకి ప్రతి అణువుని ప్రతి దాంట్లోనూ ఈ ప్రాణశక్తి అనేటువంటిది ప్రవహిస్తుంది. సో ప్లాంట్ లైఫ్లోను, యానిమల్ లైఫ్లోను, హ్యూమన్ లైఫ్లోను అన్నిట్లోనూ ఈ ప్రాణశక్తి అనేటువంటిది ఉంటుంది కాబట్టి దానికి ఎగ్జిస్టెన్స్ ఇస్ పాసిబుల్. కనుక అయితే కొన్నిట్లో మనం గుర్తించలేకపోవడం ఏంటంటే అందులో చాలా తగుమాత్రముగా ఉంది. లేదని కాదు, కొంచెం కనిపించినట్టుగా తెలిసి తెలియకుండా ఉన్నట్టుగా ఉంటుంది వాటిలో ప్రాణశక్తి. We may understand their teachings that prana is everywhere and everything. Prana must not be confounded with the ego. Prana veru, ego veru. ఇవన్నీ పదాలు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం, లేకపోతే మనం కన్ఫ్యూజన్లో గడిపోతాం. సోల్ అంటే ఆత్మ, ఈగో అంటే మనకి అహంకారము. అంటే ఆత్మకి ఒక పొర లాంటిది ఈగో అనేటువంటిది, నేను అనేటువంటిది తెలియబడేటువంటిది. ఆ ఈగో వేరు, ప్రాణము వేరు. ఈ ప్రాణం అనేటువంటిది ఈగోకి ఇవ్వబడినటువంటి ఒక ద్రవ్యం లాంటిది. దాని చేత ఈగో మొత్తం తన బాడీని అంతటిని కూడా తను చక్కగా రూల్ చేసుకోగలుగుతుంది. అది ఈగో అంటే. ప్రాణ అంటే అది ఆత్మ. బీయింగ్ నో లాంగర్ అండర్ ఇట్స్ కంట్రోల్, prana merely a form of energy, that bit of divine spirit in every soul around which clusters matter and energy. Prana is merely a form of energy used by the ego in its material manifestation. ఈగో అనేటువంటిది ఈ ప్రాణము లేదా ఇథరిక్ అనేటువంటి దాన్ని వినియోగించుకుని అది దాని యొక్క దేహములు ఇవన్నీ కూడా పట్టుకుంటూ ఉంటుంది ఈ ప్రాణం ద్వారా ఈగో. When the ego leaves the body, the prana being no longer under its control
responds only to the order of the individual atoms or groups of atoms forming the body, and as the body disintegrates and is resolved to its original elements, each atom takes with it sufficient prana to enable it to form new combinations, the unused prana returning to the great universal storehouse from which it came. With the ego in control, cohesion exists and the atoms are held together by the will of the ego. జీవుడులో ప్రతి జీవుడు అని అంటున్నాం, వాడు ఉంటున్నంత వరకు ఈ ప్రాణశక్తి చేత సమస్తము దేహభాగములు అన్నీ కూడా చక్కగా నడపబడటం, ఇవన్నీ కూడా ఒక చక్కని ఒక మిషనరీ తయారవడం, లేదా మిషనరీ ద్వారా సమస్తము జరుగుతుండడం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే ఈగో అనేటువంటిది బాడీలోంచి లిఫ్టప్ అయిపోతుందో, ద మూమెంట్ ఇట్ టేక్ బ్యాక్ అయిపోయేటికి అప్పుడు మరి ప్రాణశక్తి ఏమైపోతుంది అంటే కనుక ప్రాణశక్తికైనా ఈగోకి కట్ ఆఫ్ అయిపోతుంది. ఈగోలోనే సమస్తము తెలియబడుతుంది. ఈగో ప్రాణశక్తిని వినియోగించుకుంటూ తన యొక్క దేహంలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు దాన్ని నిర్వర్తించుకుంటుంది. ఎప్పుడైతే ఈగో ఇంకా నాకు పని అయిపోయింది, ఊరిలో నేను బయలుదేరి వెళ్ళిపోవాలన్నటువంటిది నిర్ణయించుకుని వెళ్ళిపోతుందో, అప్పుడు ఇంకా ప్రాణశక్తికైనా ఈగోకి కట్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు ఉన్నటువంటి ప్రాణశక్తి ఏమైపోతుంది, ఆఫీస్ క్లోజ్ చేశారు. ఆఫీస్ క్లోజ్ చేసినప్పటికీ అప్పుడు వాళ్ళందరికీ కూడా ఆఫీస్లో వాళ్ళకి జీతాలు ఇవన్నీ ఏవో ఇచ్చారు, క్లోజ్ ఆఫీస్ డబ్బు ఏమవుతుంది, వీళ్ళందరికీ జీతాలుగా ఇవన్నీ పనిచేయాలి కదా, అందరికీ జీతాలు ఇవ్వకుండా వెళ్ళడం అనేటువంటిది కుదరదు కదా. సో ఆఫీస్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో ఆ ఉన్నటువంటి ఆ శక్తి అంతా కూడా అక్కడ అందరికీ అన్ని ఐటమ్స్కి అది డివైడ్ అయిపోతుంటుంది. డివైడ్ అయిపోయింది, మిగిలిన ప్రాణశక్తి ఆకాశంలో గడిపోతుంటుంది. ఇది జరుగుతుంటుంది. అయితే ప్రాణశక్తి వినియోగించుకోవడం అనేటువంటిది ఈగో చేసేటువంటి పని. దేహంలో ఉండాలా ఉండక్కర్లేదా అనేటువంటి నిర్ణయించుకునేది అది ఈగో నిర్ణయించుకుంటుంది. ఈగో నిర్ణయానుసారం ప్రాణశక్తి పనిచేస్తుంది. సో ప్రాణశక్తి ఎప్పుడైతే ఈగో నుంచి కట్ ఆఫ్ అయిపోతుందో అప్పుడు ఆ ప్రాణశక్తి అక్కడ ఉన్నటువంటి అణువులు వాటన్నిటిలోకి అది వెళ్ళిపోతుంది. Prana is the name by which we designate a universal principle, which principle is the essence of all motion, force or energy. So, motion or energy, చోట్లో కదలిక అంటుండేది ఏదైనా జరుగుతుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ప్రాణ. ఒక అణువులో కదలిక అంటుండేది ఏర్పడుతోంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ప్రాణ ఎనర్జీ. Whether manifested in gravitation, electricity, the revolution of the planets, and all forms of life from the highest to the lowest, it may be called the soul of force and energy. The concept soul of force or energy. ఎనర్జీ అని మనం ఏదైతే చూస్తున్నా దానికి సోల్ ఆస్పెక్ట్ గా చెప్పబడేటువంటిది అన్నట్టు ప్రాణం. అంటే ఈ ప్రాణశక్తి అనేటువంటిది ఉంటే మీకు అన్ని పదార్థముల్లోనూ అది ఎనర్జీగా నిక్షిప్తంగా ఉంటుంది. ప్రాణశక్తి ఎప్పుడైతే ఉండదో దానిలో ఎనర్జీ ఉండదు. సో ప్రాణశక్తి చేత ఎనర్జీ అంటే తెలియబడుతుంది. సో చోట్లో మనం చూస్తున్నటువంటి దానికి బ్యాక్గ్రౌండ్ గా పనిచేస్తున్నటువంటిది ప్రాణశక్తి. It may be called the soul of force and energy in all their forms, and that principle which operating in a certain way causes that form of activity which accompanies life. That form of activity which accompanies life. The life aspect ni nadupthu unnatundi prana. This prana is therefore the universal life principle in all forms, and the so-called energies or life of the human body are the differentiated quota of that universal principle which any particular appropriated. Of that యూనివర్సల్ ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి దాంట్లో వీడు కొంత భాగం. సో వీడిలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఏమిటి, మొత్తం యూనివర్సల్ ప్రిన్సిపల్లో ఇది భాగంగా ఉంటుంది. దాని నుంచి వీడు బ్యాంక్ నుంచి వీడు తెచ్చుకున్నటువంటి 100 రూపాయలు లాంటిది వీడిలో ఉన్నటువంటి ప్రాణశక్తి. ఇదంతా అక్కడి నుంచి వీడు తీసుకున్నటువంటిది ఇదంతా కూడా. which any particular human soul has appropriated. The energies which utilize the akasha in the universe are divided into 3 main divisions according to the ageless wisdom. So మనకి ఈ శక్తిని ఈ చోట్లో ఉన్నటువంటి దీన్ని 3గా విభజించారు. ఒకదాన్ని ఫొహాట్ అన్నారు, నెంబర్ 2 ఇస్ ప్రాణ అన్నారు, నెంబర్ 3 ఇస్ కుండలిని అన్నారు.
Number one is Fohat. Fohat is analogous to what the Christian regards as the spirit. అంటే ఈ చోటు ఇదంతా పుట్టడానికి ముందు ఏదుందో దాన్ని ఫొహాట్ అంటారు. దీన్నే మనకి ఏమంటారంటే మేడం బ్లావర్స్కి ఫొహాట్ డిగింగ్ హోల్స్ ఇన్ స్పేస్ అంటారు. అంటే డిగింగ్ హోల్స్ ఇన్ స్పేస్ అంటే ఏమిటి? మొట్టమొదటి ఇదంతా కూడా ఒకే ఒక శక్తి చేత నిండబడి ఉంది మొత్తం అంతా. ఈ శక్తి చేత నిండబడి ఉన్నటువంటి దాంట్లో కొంత శక్తి అనేటువంటిది ఒక చోట కేంద్రీకృతం అవ్వడం, లేదా ఒక చోట కండెన్స్ అయ్యేటికి అక్కడ ఒక సోలార్ సిస్టమ్ ఏర్పడుతుంది. మళ్ళీ అక్కడ కండెన్స్ అయినటువంటిది మళ్ళా డిసోసియేట్ అయ్యేటికి అది చోట్లో కలిసిపోతుంది. సో సౌరమండలం ఏర్పడడానికి ముందు ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే చోటు మొత్తం అంతా ఒకటిగా ఉంది కదండి, దాన్ని ఏమన్నారంటే ఫొహాట్. దాన్ని స్పిరిట్ ఆస్పెక్ట్ అన్నారు. అంటే స్పిరిట్ అంటే దైవము, దాన్ని ఫొహాట్ గా చెప్తున్నాం. ఇట్ ఈస్ ద విల్ టు ఎగ్జిస్ట్, ద డిటర్మైనింగ్ లైఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్. ద విల్ టు ఎగ్జిస్ట్. సో విల్ ఆస్పెక్ట్ గా ఏదైతే సర్వజీవుల్లోని పనిచేస్తుందో దాన్ని ఇదంతా అంటే సర్వజీవులుగా విభజింపడానికి లేదా సౌరమండలం ఏర్పడడానికి ముందు ఏముంది అంటే మొత్తం అంత చోటు ఉంది. దాంట్లో చోట్ల ఇల్లు కట్టామంటాం కదా మనం, అలాగే చోట్ల సౌరమండలం నిర్మింపబడింది. చోట్ల సౌరమండలం నిర్మింపబడటానికి చోటు అంటే దాన్ని ఏమంటారంటే ఫొహాట్ అంటారు. Who we can predicate is the sum total of all forms and of all states of consciousness. So sum total of all forms. ఫొహాట్ అంటే ఏంటంటే మొత్తం ఇక్కడ సౌరమండలం, అక్కడ సౌరమండలం, అక్కడ సౌరమండలం ఇవన్నీ ఏర్పడతాయి. సో వీటన్నిటిని కలిపేస్తే ఏమిటో అది ఫొహాట్. ఇదంతా ఫొహాట్లో ఇదంతా భాగం. సో చోటు, సో సౌరమండలం ఏర్పడడానికి ముందు ఉన్నటువంటి చోటు, సౌరమండలం ఏర్పడినప్పుడు సౌరమండలంలో ఉన్నటువంటి చోటు. సో చోటుగా తెలియబడుతున్నటువంటి దాంట్లో శక్తి అనేటువంటిది నిక్షిప్తమే ఉంది. సో దాన్ని ఏమన్నారంటే ఫొహాట్ అన్నారు. ఇట్ ఈస్ ఎ డివైన్ పర్పస్ యాక్చువల్లీ ఫంక్షనింగ్. So that is Fohat. Number two is Prana. Prana is analogous to the activity of the consciousness principle, the soul of the Christian. So Pranamu ante entante this is the activity of the consciousness principle. Consciousness ga తెలియబడుతూ ఉండేటువంటిది. అంటే కాన్షియస్నెస్ గా చోట్లో కాన్షియస్నెస్ తెలియబడటం దేని చేత తెలియబడుతోంది అంటే కనుక ప్రాణశక్తి చేత తెలియబడుతుంది. జీవుడిలో ప్రాణశక్తి ఉందనుకోండి, అప్పుడు వాటిలో సోల్ ఆస్పెక్ట్ తెలియబడుతుంది. జీవుడిలో ప్రాణశక్తి లేదనుకోండి, సోల్ ఆస్పెక్ట్ మనకు తెలియబడదు. అంటే సోల్ ఆస్పెక్ట్ లేదని అర్థం. సోల్ ఉంటేనే ప్రాణశక్తి ఉంటుంది అలా. And the matter or substance and demonstrates as the energy of the form as it produces cohesion, animation and sensitivity carrying out divine purpose. Animation, cohesion నలుగురితోటి లేదా ఇంకా మిగిలిన అవయవములతో అది కలిసి పనిచేయడం, ఇదంతా కూడా జరిగేది దేని చేత అంటే కనుక ప్రాణశక్తి. లివర్ వెళ్ళి స్టమక్ తోటి కలిసి పనిచేయడం. సో ప్రాణశక్తి చక్కగా ప్రవహిస్తుంటే అన్ని ఆర్గాన్స్ చక్కగా వాటి ఫంక్షన్స్ అనేటువంటి చేసుకుంటూ వస్తున్నాయి. సో ఈ ప్రాణశక్తి సరిగ్గా పనిచేయకపోతుంటే ఎక్కడైనా ఒక చోట ఎక్కువగా ఉండిపోవడం లేదా తక్కువగా వెళ్ళడం చేత అక్కడ ప్రాణశక్తి సరిగా ప్రవహించట్లేదు. అందుచేత అక్కడికి సర్క్యులేషన్ లో కానీ నర్వస్ సిస్టమ్ లో కానీ లేదా వేటిలో అయినా తేడాలు వస్తున్నాయి. సో డిసీజ్ ఆరిజిన్ అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రాణశక్తి సరిగా ప్రవహించకపోవడం చేత డిసీజ్ ఆరిజిన్ అనేటువంటిది. అదే మనకి హోమియోపతిలో చెప్పేటువంటి టీచింగ్స్. వైటల్ ఫోర్స్ అన్నారు. ఎప్పుడైతే వైటల్ ఫోర్స్ వీక్ అవుతుందో అప్పుడు వాడికి డిసీజ్ వస్తుంది. ప్రాణశక్తి అనేటువంటిది ఒక షెల్ లాంటిది, వీడి చుట్టూతో ఆవరించి ఉంటుంది చక్కగా. కనుక ఎప్పుడు కూడా మనం ప్రాణశక్తిని పెంపొందించుకోవడానికి మనం ఎప్పుడు కూడా మనం చేసేటువంటి ఫర్ అవర్ హెల్త్ ద ఇన్వెస్ట్మెంట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ టు ఇంప్రూవ్ అవర్ లైఫ్ ఎనర్జీ ఆర్ ప్రాణశక్తి. దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడం మనం ఎప్పుడు చేస్తుండాలి. అది దేని చేత ఇంప్రూవ్ అవుతున్నాం అన్నీ కూడా మనం క్రితం క్లాసుల్లో మనం చెప్పుకున్నాం. సో దానికే మనం ఎప్పుడు ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. And demonstrates as the energy of the form అన్నారు దాని ప్రాణశక్తి. As it produces cohesion, animation and sensitivity carrying out divine purpose.
Number 3 is Kundalini. Kundalini, as it is called in connection with the human form, is the force latent in matter itself. It is the force latent in the matter. So Prana Shakti is different, Kundalini Shakti is different, Fohat is different. So Kundalini అనేటువంటిది ఎలా తెలియబడుతూ ఉంటుందంటే కనుక it is latent in the form, in matter, in the form. సో ఫారం గా ఉన్నటువంటి వాటి అన్నిట్లోనూ లేటెంట్ గా ఉన్నటువంటి దాన్ని కుండలిని అన్నారు. సోల్ ఆస్పెక్ట్ చేత తెలియబడేటువంటిది ప్రాణశక్తి, స్పిరిట్ ఆస్పెక్ట్ గా తెలియబడేటువంటిది ఫోహార్ట్. సో విల్, లవ్, అండర్స్టాండింగ్ అంటాం, లేదా స్పిరిట్, సోల్, బాడీ అంటాం కదా మనం. సో స్పిరిట్ ఆస్పెక్ట్ లో తెలియబడేటువంటిది ఫోహార్ట్ అన్నారండి. సోల్ ఆస్పెక్ట్ ద్వారా తెలియబడేటువంటిది ప్రాణశక్తి, బాడీ ఆస్పెక్ట్ గా తెలియబడేటువంటిది కుండలిని. సో ఏదైనా సరే ఒక ఫారం ఉందంటే అందులో ఉన్నటువంటి ఎనర్జీ కుండలిని, కుండలిని శక్తి అన్నారు దాన్ని. As it is called in connection with the human form, is the force latent in matter itself. It is the integral life of the atom, apart from any form in which that atom may participate in its tiny cycle of experience. సో దాని యొక్క యాక్టివిటీ అనేటువంటి దేని చేత తెలియబడుతుంటుంది అంటే కుండలిని శక్తి. ఈ కుండలిని శక్తి అనేటువంటి దాని చేత ప్రతి అణువులోనూ కుండలిని శక్తి ఉంది. భూమిలో ఉంది కుండలిని శక్తి, జీవుల్లో ఉంది కుండలిని శక్తి, యానిమల్స్ లో ఉంది కుండలిని శక్తి. సో వీటన్నిటిలోనే కుండలిని శక్తి అనేటువంటిది ఉండటం చేత దాని అంటే ఫిజికల్ నేచర్కి పైగా ఉండి ఫిజికల్ నేచర్ని అంతా కూడా మెయింటైన్ చేసి అందిస్తున్నటువంటిది కుండలిని శక్తి. ప్రాణశక్తి అనేటువంటిది చోట్లోనూ జీవుడిలోనూ ఉండి అన్ని దేహ భాగములను అన్నిటిని కూడా ఇదంతా చక్కగా నడుపుతున్నటువంటిది. సో ప్రాణశక్తి కుండలిని శక్తి చేత దేహం చక్కగా నడపబడుతుంది. కుండలిని శక్తి ఏం చేస్తుంటుంది మనలో ఉండి అంటే కనుక సమస్త దేహ భాగములకి చక్కగా ఎనర్జీ ఫ్లో అంటే చక్కగా జరిగేది. ఈ ప్రాణశక్తి అనేటువంటి దాని చేత ఇట్ ఈస్ యానిమేటింగ్, దాని యొక్క ఫంక్షనాలిటీస్ ఇవన్నీ కూడా చక్కగా పెంపొందించి అది చక్కగా మనకి తెలియబడేట్టుగా చేసేయడం, అంటే ఆ భాగములు ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసి చక్కగా పనిచేయగలగడం, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి ప్రాణశక్తి. సో ప్రాణశక్తి ఇస్ ద లైఫ్ ఫోర్స్, కుండలిని శక్తి ఇస్ ది ఆ ఫారం ఆస్పెక్ట్ లో ఉన్నటువంటి ఎనర్జీ. ఫారం ఆస్పెక్ట్ లో ఉన్నటువంటి ఎనర్జీకి ఈ లైఫ్ ఫోర్స్ అనేటువంటిది ఎప్పుడైతే అందుతుందో అప్పుడు దేహం అంతా కూడా చక్కగా పనిచేస్తుంది. అదనమాట. These 3 types of energy are therefore aspects of the one universal life. ఇవన్నీ కూడా ఒకే ఒక్క యూనివర్సల్ లైఫ్ లో ఈ 3 భాగము, ఈ 3 కూడా భాగముగా పనిచేస్తున్నాయి. As it expresses itself through a solar system, utilizing the ether as its medium or field of activity. సో దీని యొక్క ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ ఏమిటి? త్రూ ఈథర్ ఇట్ ఈస్ వర్కింగ్. ఈథర్ ఆర్ ప్రాణ అన్నారు దాన్ని. సో దీని చేత ఇది తెలియబడుతూ ఉంటుంది. అండ్ ప్రొడ్యూసింగ్ దేర్ ఫ్రమ్ ఆల్ ఆబ్జెక్టివ్ ఫార్మ్స్. సో ఆబ్జెక్టివ్ ఫారం అనేటువంటిది ఈథర్ చేత తయారవుతుంది. ఎప్పుడైతే ఫారం ఆస్పెక్ట్ అనేటువంటిది ఏర్పడిందో అందులో తెలియబడేటువంటిది కుండలిని శక్తి. The process repeats itself in man according to the Hindu philosophy. The physical body is the expression in its component parts or atoms of the third type of energy, and the sum total of the atomic energy is called Kundalini. ప్రతి అణువులోనూ కుండలిని శక్తి అనేటువంటిది ఉంటుంది. ఆ అణువు అలా చక్కగా పనిచేయడానికి, అంటే ప్రతి ఫిజికల్ సబ్స్టెన్స్ లోనూ కుండలిని శక్తి అనేటువంటిది ఉంది. ప్రతి ఫిజికల్ సబ్స్టెన్స్ లోనూ ప్రాణశక్తి అనేటువంటిది ప్రవహించడం చేత అందులో లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది నిండబడింది. సో ప్రాణము, కుండలిని, ఫోహార్ట్, ఈ 3. సో చోట్లో మొత్తం అంతా నిండబడి ఉన్నప్పుడు దాన్ని ఫోహార్ట్ అన్నాం. అది తర్వాత ఆకాశము ఇదంతా ఏర్పడిన తర్వాత చోటు మనకి ఇదంతా ఏర్పడేటికి దీంట్లో నిండబడి ఉన్నటువంటిది అంతా కూడా మనం ప్రాణశక్తి. ప్రాణశక్తి చేత మాత్రమే సమస్తము అణువులు, పరమాణువులు, ఒక అణువు ఇంకో అణువుతో కలవగలగటం, ఇవన్నీ జరుగుతుంది.
ఆ అణు ఆ విధంగా మెయింటైన్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాటంతా చేసి పెడుతున్నటువంటిది మనకి ఉన్నటువంటిది కుండలిని శక్తి. జీవుడుగా ఉంటూ ఉన్నటువంటి దాంట్లో వాటిలో ఉన్నటువంటి కుండలిని శక్తి చక్కగా మూలాధారం నుంచి సహస్రారం దాకా ఇది ప్రవహిస్తూ చక్కగా వాడి యొక్క వెన్నుముకలో ఈ శక్తి అనేటువంటి ప్రవాహం చేత సమస్తము నర్వస్ సిస్టమ్ ద్వారా నాడుల ద్వారా ఈ శక్తి ప్రవహిస్తూ మన దేహ భాగములన్నింటినీ వాటిని చక్కగా ఏర్పాటు చక్కగా చూసుకుంటున్నటువంటిది కుండలిని. దీనికి చోట్ల ఉన్నటువంటి ప్రాణశక్తి చేత అనుసంధానం చెంది దేహం అనేటువంటి చక్కగా పుష్టిగా చక్కగా ఉండటానికి ఇది కారణంగా పనిచేస్తుంది. కుండలిని శక్తి అనేటువంటిది మన యూనిట్, చోట్ల ఉన్నటువంటిది ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి మనలోకి తీసుకోవడం చేత మన యూనిట్ అంతా కూడా ఎప్పుడు ఎనర్జెటిక్ గా పనిచేస్తుంది. సో మనలో ఉన్నటువంటిది కరెంటు, మీటరు, ఇవన్నీ వైర్లు అన్ని వేసి పెట్టుకున్నారు వీటిలో ఉన్నటువంటిది అంతా కూడా. సో చోట్ల ఉన్నటువంటిది ప్రాణశక్తి, చోట్ల ఉన్నటువంటిది ప్రాణశక్తికిను మనలో ఉన్నటువంటి కుండలిని శక్తికి ఒక అనుసంధానం ఏర్పడుతుంది. ఈ అనుసంధానం ఎప్పుడైతే ఏర్పడుతుందో చోట్ల నుంచి ఉన్నటువంటి ప్రాణశక్తి మన యొక్క స్ప్లీనిక్ సెంటర్ దానికి వస్తుంది. సో కనెక్టివిటీ మనలో ఉన్నటువంటి ఎనర్జీ సెంటర్ స్ప్లీనిక్ సెంటర్ అంటాం కదా స్వాదిష్టం, దానికి చోట్ల ఉన్నటువంటి దానికి లింకప్. స్ప్లీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్. దాని గురించి సరైనటువంటి అవగాహన ఇంకా మోడర్న్ సైన్స్కి తెలియట్లేదు. స్ప్లీన్ తీసేస్తే చాలా వాడికి చాలా రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్కి స్ప్లీన్ మెయిన్ అంటాం. అంటే ఏంటి? మెయిన్ బాడీ యొక్క డిఫెన్స్ మెకానిజంకి స్ప్లీన్ మెయిన్. సో స్ప్లీన్ ఈజ్ ద వన్ విచ్ ఇస్ మెయింటైనింగ్ ది డిఫెన్సివ్ మెకానిజం, విచ్ ఇస్ ప్రొడ్యూసింగ్ ది డిఫెన్సివ్ మెకానిజం ఇన్ అవర్ బాడీ. సో డిఫెన్సివ్ మెకానిజం మన బాడీలో మెయింటైన్ చేస్తున్నటువంటి స్ప్లీన్. అందు గురించి అంటే ఏంటి మనలో డిఫెన్సివ్ మెకానిజం అంటే మన బాడీ చక్కగా పుష్టిగా చక్కగా ఉండేట్టుగా చూస్తూ ఉన్నటువంటిది స్ప్లీన్. అంటే చోట్ల ఉన్నటువంటి ప్రాణశక్తి డైరెక్ట్ గా మన స్ప్లీన్ కి వస్తుంది. స్ప్లీన్కి వచ్చి దాని నుంచి ఈ కుండలిని యొక్క దీంతో జతై మన యొక్క షట్చక్రములన్నిటి ద్వారా అది ప్రవహించి మొత్తం దేహం అంతా వ్యాపిస్తుంది. సో ఇదంతా ఈ ప్రాసెస్ అంతా మెయింటైన్ చేసి పెడుతూ ఉన్నటువంటిది అంతా కూడా ఈగో. సో ఈ రకంగా చోట్ల ఉన్నటువంటి ప్రాణశక్తి మనలో ఉన్నటువంటి కుండలిని శక్తి ఈ రెండు అనుసంధానం చెందడం అనేటువంటి జరుగుతుంది. అయితే మనం చోట్ల ఉన్నటువంటి ప్రాణశక్తి విశేషంగా ఆకర్షింపబడుతూ ఉండడం దేని చేత జరుగుతుంటుంది అంటే కనుక కొందరిలో విశేషంగా ప్రాణశక్తి అలా ఆవహింపబడుతుంటుంది. అది దేని చేత అంటే వీళ్ళలో ఉన్నటువంటి కుండలిని శక్తి చోట్లో అంటే భూమి యొక్క కుండలిని శక్తితో ఒకటి అనుసంధానం చెందాలి. అంటే వీడిలో ఉన్నటువంటి కుండలిని శక్తి భూమి యొక్క కుండలినితోటి లింకప్ అవ్వాలి. లింకప్ అయినప్పుడు వీడికి అలా వర్షం పడుతుంది. అంటే చోట్లకి ఎలా అయితే ఈ శక్తి ప్రవాహం వస్తుంటుందో అలా వీడి దేహంలోకి అలా శక్తి ప్రవాహం వచ్చేస్తుంది. ఒక ధారగా అలా వస్తుంటుంది. ఆ ధార వీడి దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అలా అందివ్వబడిపోతుంది. ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళకున్నటువంటి రోగములు పోతాయి, వాళ్ళకున్నటువంటి దుష్ట భావములు పోతాయి, వాడి యొక్క మైండ్ ప్యూర్ అయిపోతుంటుంది. ఇవన్నీ జరుగుతుంటాయి. దేని చేతి ఇవన్నీ జరుగుతున్నాయంటే వీడి యొక్క కుండలిని చోట్లో ఉన్నటువంటి కుండలినితోటి లింకప్ అవ్వాలి. భూమి యొక్క కుండలినితోటి మన యొక్క కుండలిని లింకప్ అవ్వాలి. లింకప్ చేసుకోవడం చేత ఏం జరుగుతుందంటే వీడికి విశేషంగా ప్రాణశక్తి వీటిలోకి వస్తూ ఉంటుంది. ఆ వస్తున్నటువంటి ప్రాణశక్తి వీడు మొత్తం అంతా ఆవరించుంటుంది. వీడి దగ్గరకు వస్తే చాలు వాడి ప్యూర్, వాడికి హెల్త్ సెట్ అయిపోతుంది. జస్ట్ హిస్ షాడో హీల్స్. అంటే ఏంటి వాడి అంటే ఎట్లా అదొక నమ్మకం అండి? కాదండి. అలా మనం నమ్మాలని రాసుకున్నటువంటి కాదు. నిజంగానే ఆయన షాడో చేత వాడికి హీల్ అయిపోయింది. ఏంటి అక్కడ జరిగినటువంటి ప్రిన్సిపల్ అంటే కనుక ఒకటే, వీళ్ళ కుండలిని శక్తి చోట్ల ఉన్నటువంటి కుండలిని శక్తి ఒకటితోటి ఒకటి లింకప్ అయిపోయినటువంటి వాడికి చోట్ల ఉన్నటువంటి ప్రాణశక్తి వీళ్ళలోకి అలా విశేషంగా వచ్చేస్తుంది. ఆ ప్రాణశక్తి వీళ్ళలోకి ఎలా అయితే వస్తుందో, ఒక ధార ఉందనుకోండి, ఒక నది యొక్క ధార, ఒక జలధార, అది అలా పడుతుంది అనుకోండి. అది ఎలా అయితే వీడిలోకి పడితే అదంతా అలా విడిపోతుంది. వీడి దగ్గరికి ఎవరైతే వస్తుంటారో వాళ్ళందరికీ అలా విడిపోతుంది. జస్ట్ ఆయన దగ్గర వచ్చి దండం పెట్టుకుంటే చాలు అలా తగ్గిపోతుంది రోగాలు. జస్ట్ మాస్టర్ గారు మంది ఇస్తే చాలు తగ్గిపోతున్నట్టు. మరి సింగిల్ డోస్ తోటి ఎలా తగ్గిపోయాయండి అంటే ఇట్ ఇస్ బికాస్ హీ కెన్ అట్రాక్ట్ ద ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ ప్రాణశక్తి ఫ్రమ్ ది స్పేస్. ట్రమెండస్ ఎనర్జీ వాళ్ళు అలా డ్రా చేసేయగలరు. వాళ్ళ దగ్గర అలా డ్రా చేసేటప్పుడు వాళ్ళ దగ్గరికి వాళ్ళకి దండం పెట్టుకుంటే చాలు మనకు తగ్గిపోతారు. షిరిడి సాయిబాబా కేవలం నోట్లో విభూ చేసేవారు అంతే, అయిపోయింది, తగ్గిపోయేది వాడికి. ఏంటంటే చోట్ల ఉన్నటువంటి ప్రాంతం విశేషంగా ఆకర్షించేయగలరు వాళ్ళు.
అంటే వాళ్ళ యొక్క కుండలిని శక్తి చోట్లో ఉన్నటువంటి కుండలిని శక్తి ఒకటిగా అయ్యేటికి ఆ విశేషంగా ప్రాణశక్తి వాళ్ళు డ్రా చేయగలిగేటువంటి దాంట్లో వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు అంత ప్రాణశక్తి ఎలా ఉంటుందో ఎవరైతే వాళ్ళ దగ్గరకు వస్తారో వాళ్ళందరికీ వాళ్ళ మైండ్ ఆస్పెక్ట్ ప్యూర్ అయిపోతుంది. అందు గురించి మనం నేను చెప్పుకున్నాం కదా, వాడి యొక్క మైండ్ థాట్ కూడా ఎంతో ప్రాణశక్తి కావాలి. ఆ మైండ్ థాట్స్ అన్ని ప్యూర్ అయిపోతుంటే వాడికి వాడి యొక్క ఫిజికల్ హెల్త్ సెట్ అయిపోతుంటుంది, అన్ని కూడా సెట్ అయిపోతుంది. అందు నుంచి కొందరు ఆయన దగ్గరికి వాళ్ళు చనిపోయారనో ఇది తీసుకుని వచ్చేవారు బాబా గారు. ఏంటో వాడు లేస్తారు చూడండి, లేరా అంటే వాడు లేచేసేవాడు. ఎందుకు అంటే ఈ నుంచి ఆయన వాడికి ప్రాణశక్తి చక్కగా వెళ్ళిపోయి వాడు లేచి కూర్చున్నాడు. కనుక ఆ రకంగా ఈ ప్రాణశక్తి అనేటువంటిది చోటులో పనిచేస్తున్నటువంటి శక్తి ఈజ్ కాల్డ్ కుండలిని అన్నారు. The center where all residual sensations are, as it were, stored up is called Mooladhara Chakra, and the coiled up energy of action is Kundalini, the coiled up. అక్కడి నుంచి మూలాధార చక్రంలో వీడికి సమస్తము వీడికిను చోట్లో ఉన్నటువంటి దానికి ఒక లింక్ అప్. దీని నుంచి వీడికి ఎనర్జీ అంటే మూలాధార నుంచి సహస్రారం దాకా ఇదంతా కాయిల్డ్ గా ఉంటుంది. ఎనర్జీ ఎప్పుడు కూడా స్ట్రైట్ గా ఉండదు, ఇట్ కాయిల్ గా ఉంటుంది, చుట్టలుగా ఉంటుంది. అందు గురించి దీన్ని పాముతోటి పోల్చారు. ఇప్పుడు చుట్టలుగా ఉంటుంది కదా, అందులో చుట్టలుగా ఉండేటువంటిదిగా చెప్పారు. It is the individual bodily representative of the great cosmic power which created and sustains the universe. దీని చేత సమస్తము నిర్మింపబడి సమస్తము చక్కగా రక్షింపబడుతూ మెయింటైన్ అవ్వబడుతూ ఉంటాం. The physical body itself is often regarded as an atom in the body of the human kingdom, and in this case the Kundalini energy localized as it is supposed to be in a center at the base of the spine would be a positive nucleus with the other atoms of the body regarded as electronic in nature. The vital body or body of ether is the medium for the expression of the life soul and sentient vivifying duality which we call prana. This dual energy has two positive centers in the vital body and consequently in the physical. Two centers ఉన్నాయి వీటికి, ఒకటి హార్ట్, రెండవది హెడ్. ఇవి ప్రధానమైనటువంటి సెంటర్స్. ఈ రెండింటి ద్వారా వాడిలో ప్రాణశక్తి ఎలా ప్రవహింపడుతుంది. One in the heart where feeling and sentiency are claimed to be centered. One in the heart where feeling and sentiency are claimed. వీడు ఉన్నాడా లేడా అంటున్నది ఒకటి హార్ట్, ఫీలింగ్ అంటే నేను ఉన్నాను అంటున్నది చెప్పేటువంటిది హార్ట్. సో ఈ రకంగా అండ్ అనదర్ ఇన్ ద హెడ్ వేర్ ద మైండ్ అండ్ స్పిరిచువల్ కాన్షియస్నెస్ ఫైండ్ ఎక్స్ప్రెషన్. ఇంకోటి మనకి పైన ఉంటుంది హెడ్ వేర్ మైండ్ అండ్ స్పిరిచువల్ కాన్షియస్నెస్ ఫైండ్ ఎక్స్ప్రెషన్. వీటిలో స్పిరిచువల్ కాన్షియస్నెస్ అంటుంటుంది తెలియబడేటువంటిది మైండ్ ఆస్పెక్ట్. దాన్నే మనకి మేరు పర్వతంగా చెప్తాం, లేదా అనేక రకాలుగా దీని మైండ్ ఆస్పెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి దాని కాన్షియస్నెస్. అందు నుంచి ఇక్కడ వాళ్ళు స్టిమ్యులేట్ చేస్తుంటారు. ఇదొకటి చాలా పవిత్రమైనటువంటి ప్లేస్, ఇంకోటి హార్ట్ ఒకటి చాలా పవిత్రమైన ప్లేస్. సో జీవుల్ని బ్లెస్ చేసేటప్పుడు ఈ రెండు ప్లేసెస్లో ఎక్కువగా టచ్ చేస్తారు. వీటిలోకి ప్రాణశక్తి బాగా ప్రవహింపడాలంటే హార్ట్ మీద ఇలా చేయబెడతారు. ఇవన్నీ కూడా వాళ్ళు బ్లెస్ చేసేటువంటి పాయింట్స్. ఇవన్నీ కూడా వాళ్ళ నుంచి అలా ప్రవహింపడుతుంటారు. ఎక్కువగా ఇది ఈ శిరోభాగం మంది వాళ్ళు చేయబెడుతుంటారు. ఇదన్నమాట కారణం. The heart, more than the head, occupies the attention of the thinkers in the Upanishads. Heart is more. అందుగురించి దీని గురించి మనకు అక్కల్ట్ మెడిటేషన్స్ లో ఏమని చెప్పారు, హార్ట్ ద్వారా మెడిటేట్ చేసేటువంటి వాళ్ళు, హార్ట్ గా జీవించేటువంటి వాళ్ళు ఈస్టర్న్ అన్నారు, హెడ్ ప్రధానంగా జీవించేటువంటి వాళ్ళు వెస్టర్న్ అన్నారు. వాళ్ళకి ఇది అక్కల్ట్ మెడిటేషన్ అన్నారు, వీళ్ళకి అది అక్కల్ట్ మెడిటేషన్ అని చూపించారు అందులో. సో ఈ రెండింటి ద్వారా ప్రాణశక్తి అనేటువంటి జీవులకి అందివ్వబడుతుంది. హార్ట్ ఒకటి, హెడ్ ఒకటి. అందులో హార్ట్ ఈస్ ద మెయిన్. ఈ రెండింటిలో ఏది మెయిన్ అంటే నాకు హార్ట్ ఈస్ ద మెయిన్. ఇట్ ఈస్ దేర్ దట్ ది వైటల్ బ్రెత్స్ రిసైడ్స్. వైటల్ బ్రెత్ అన్నటువంటిది ఎక్కడ ఉంటుందంటే మన యొక్క హార్ట్ లో ఉంది. సో వైటల్ బ్రెత్ కి తాళం వేయడమే మన యొక్క బ్రెత్. దానికి తాళం వేస్తున్నట్టుగా ఉంటుంది. వైటల్ బ్రెత్ అన్నటువంటిది నడుస్తుంటే దానికి అనుగుణంగా మన యొక్క బ్రెత్ నడుస్తుంది. వైటల్ బ్రెత్ ఎప్పుడైతే వీటిలో
ఆగిపోతుందో వీడి యొక్క ఫిజికల్ బ్రెత్ అప్పుడు ఆగుతుంది. ఇక్కడ పాట ఆగింది అనుకోండి, వీడి తాళం ఇక్కడ ఆగుతుంది. పాట పాడుతున్నంతసేపు ఇక్కడ తాళం చేస్తున్నాం. నుంచి వీడికి అవి పెడతారు, ఇవి పెడతారు, ఏదైనా చేస్తుంటారు, ఏదో రకంగా వీడు గట్టెక్కుతాడు కొందరు. ఎందుకంటే వాటిలో వైటల్ బ్రెత్ నడుస్తుంది. అందుగురించి ఫిజికల్ గా మీరు ఏదో ఒకటి ఇది పెట్టేప్పటికి వాడు అలా బతుకుతుంటాడు. వైటల్ బ్రెత్ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మీరు ఫిజికల్ గా ఎన్ని ఎక్విప్మెంట్స్ వాడి ముందు పెట్టినా ఏం చేయలేం. కనుక ఈ ఫిజికల్ బ్రెత్ మెయింటైన్ చేస్తున్నటువంటి దాన్ని ఏమన్నారు అంటే వైటల్ బ్రెత్ అన్నమాట. నాట్ ఓన్లీ ది 5 ప్రాణాస్ బట్ ఆల్సో ఐ, ఇయర్, స్పీచ్ అండ్ మనస్ ఒరిజినేట్ ఫ్రమ్ ది హార్ట్. ది హార్ట్ అండ్ నాట్ ది హెడ్ ఈస్ ది హోమ్ ఆఫ్ మనస్. సో హార్ట్, మనస్ అంటే మనలో ఎక్కడ తెలియబడుతుంటే బుర్రలో కాదు, హృదయంలో. హార్ట్ ఈస్ ద ప్లేస్ వేర్ మనస్, ఇవన్నీ కూడా మనకి దీని నుంచి అర్జున్ అవుతుంది, హార్ట్ నుంచి. The heart and not the head is the home of manas, and the former therefore is the center also of conscious life. అంటే వీటిలో కాన్షియస్ లైఫ్ అంటుండేది, అంటే లైఫ్ ఆస్పెక్ట్ వీటికి కాన్షియస్ లైఫ్ అంటుండేది హార్ట్ ఇస్తారు, హార్ట్ నుంచి వస్తుంది. Enslaved, the organs of the soul remain in the heart, and there also they gather at death. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? మన దేహంలో ఉన్నటువంటి అన్ని కూడా హార్ట్ లోకి వచ్చేసి కూర్చుంటాయి మనం స్లీప్ లోకి వెళ్ళి. ది ఆర్గాన్స్ అన్ని కూడా వెళ్ళిపోయి ది హోమ్ ఆఫ్ ఇట్ ఈస్ ది హార్ట్ అన్నది. ది ఫార్మర్ దేర్ఫోర్ ఇస్ ద సెంటర్ ఆల్సో ఆఫ్ కాన్షియస్ లైఫ్. ది సోల్ రిమైన్స్ ఇన్ ద హార్ట్. ఇన్ స్లీప్ ది ఆర్గాన్స్ ఆఫ్ ది సోల్ remain in the heart. We recognize forms. Through the heart, we recognize faith, beget children, know the truth on it. Speech also is veiled, while the further question on what the heart is based. So, heart లోనే సమస్తము నిక్షిప్తము, అనాహతము అన్నారు. అంటే ఆహతము కాకుండా ఉండేది, అంటే దర్శనం పడకుండా ఉండేది, అనాహతము అన్నది. అనాహతం, ఆహతం కానిది అని అర్థం. సో ఈ హృదయంలో ద్వారా, దీనిలో ఉండేటువంటి ప్రాణశక్తి ద్వారానే వీడికి సమస్తము నిర్వహింపబడుతుంది. వీడి యొక్క కార్యక్రమం అంతా కూడా దాన్ని ఏమన్నారంటే రికగ్నైజ్ ఫెయిత్ అన్నారు. బిగెట్ చిల్డ్రన్, నో ది ట్రూత్. ట్రూత్ అనేటువంటిది ఎక్కడ దర్శనం పడుతుందంటే హృదయంలో దర్శనం పడుతుంది. వాడు నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు అనేటువంటిది ఎక్కడ దర్శనం పడుతుందంటే మన యొక్క హృదయంలో దర్శనం పడుతుంది. దాని నుంచి హృదయంలో మీరు ఒక్కసారి ధ్యానం చేసేటికి మీకు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి చక్కగా ఫాలో. హార్ట్ ఇన్ ద హార్ట్, మెడిటేషన్ ఇన్ ద హార్ట్ అంటుంది చేయాలి. ఇప్పుడు హార్ట్ లో మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో మనకు చక్కగా దర్శనం పడుతుంది విషయం. Through the heart, we recognize faith is based, while the further questions on what the heart is based, not the organs, however, alone, but all beings are based upon and supported by the heart. And even setting aside the actual definition of the heart as Brahman. The actual definition of the heart is Brahman. వీడిలో బ్రహ్మ అన్నటువంటిది ఎక్కడ ఉంటుందంటే వీడి యొక్క హృదయం ఎక్కడ ఉందో అది బ్రహ్మము, దాన్ని సోల్ అన్నారు. ది సోల్ ఆస్పెక్ట్ అంటుంటది వీడి యొక్క హృదయంలో తెలియబడుతుంది. ది లొకేషన్ ఆఫ్ సోల్ అని మనం చదువుకున్నాం కదా, ఇట్ ఈస్ వేర్ ఇట్ కెన్ బి నోన్ అంటే ఇన్ ద హార్ట్. దాన్ని గుహ అన్నారు, గుహ్యము అన్నారు. రాజవిద్య, రాజగుహ్యము, ఇదంతా రహస్యం, ఇదంతా గుహగా ఉంటుంది, అంటే రహస్యంగా ఉంటుంది అక్కడ. ఇది ఒక గుహ, ది కేజ్ అన్నారు. అందురించి ది జంగిల్ విత్ ది కప్ జాకప్, ది సైన్ ఇస్ అది అంత, ది సైన్ ఇస్ రాయల్, ఇజ్రాయల్ అంటారు. అంతా కూడా సింబాలిక్ గా మనకి చెప్పినటువంటి జ్ఞానాలు అని కూడా. బట్ మెయిన్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే గుహా ప్రాంతముగా ఉంటుంది, ఇది నిక్షిప్తముగా లోపల ఉంటుంది. సో దీన్ని బ్రహ్మము అన్నారు. ఇట్ ఈస్ ఎట్ ద ఎంపెరికల్ హోమ్ ఆఫ్ ది సోల్. సో ఇట్ ఈస్ ది ఎంపెరికల్ హోమ్ ఆఫ్ ది సోల్. సోల్ యొక్క స్థానం ఎక్కడ ఉంటుందంటే హృదయం. సోల్ యొక్క హౌస్ ఇస్ హార్ట్. Within the heart is the cavity where he resides, wherein he resides, the Lord of the universe. It is yet empirical home of the soul and therefore of Brahman. Here within the heart is a cavity wherein he resides, the Lord of the universe. The Lord of the universe reside ayyedi heart lo.
ది లార్డ్ ఆఫ్ ది యూనివర్స్ అంటే పరబ్రహ్మం వీడిలో ఉండేది ప్లేస్ ఎక్కడంటే హార్ట్లో. వాసుదేవుడు అని మనం చెప్పుకున్నాం కదా, ఆయన ఉండేటువంటిది అంటే సమస్తము నిండబడి ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో అది వీడిలో ఎక్కడ ఉంటుందంటే వీడి యొక్క హృదయంలో ఉంటుంది. గురించి వాసుదేవుడిని ఎక్కడ ధ్యానం చేయాలంటే హృదయం నందు ధ్యానం చేయాలి. ప్రతివాడికి ఒక ప్లేస్ ఉంది. ఎవరిని సీఎం గారిని ఎక్కడ మనం వెళ్ళి అడగాలో అక్కడికి వెళ్ళి అడగాలి. సీఎం గారు ఉన్నారా అండి ఏమిటి అనేది. లేదా ఇంకొక మినిస్టర్ గారిని ఎక్కడున్నారు అడగాలో అక్కడ ఆయన అడగాలి. పిఎం గారు ఎక్కడున్నారో ఆయన అడిగే ప్లేస్ వేరు, సీఎం గారిని అడిగేటువంటి ప్లేస్ వేరు. మనలో నారాయణుడు ఉండేటువంటి ప్లేస్ వేరు, వాసుదేవుడు ఉండేటువంటి ప్లేస్ వేరు. ప్రతి వాళ్ళు వేరు అంటే వాళ్ళ యొక్క ఫంక్షనాలిటీస్ లేదా వాళ్ళ యొక్క దీని చేత అవి వేరుగా చెప్తాం. సో మనలో నారాయణుడు ఉండేటువంటి ప్లేస్ బిట్వీన్ హార్ట్ అండ్ ది థ్రోట్ దెర్ ఇస్ వన్ సెంటర్ అని చెప్తారు. అక్కడ ఒక తెల్లటి పద్మం ఉంది అని మనం నిన్న చెప్పుకున్నాం. సో అక్కడ నారాయణుడు ఉంటాడు. మన యొక్క హృదయంలో చెప్పబడేటువంటి వాడు వాసుదేవుడు. wherein he resides, the Lord of the universe, the ruler of the universe, the chief of the universe. మొత్తం చీఫ్ మనలో ఎక్కడ ఉంటాడంటే మన యొక్క హృదయంలో ఉంటాడు. The heart is called Hridayam because it is he who dwells in the heart. Hridayam. The he who dwells. That is called Hridayam. కనుక ఆయన మనలో మన యొక్క హృదయంలో ఉంటాడు. హృదయం అనేటువంటిది గుహలో ఉంటాడు ఆయన. దీనికి సంబంధించిన సాధన అంతా కూడా మనకి లియో మన సింహరాశి చెప్తుంటుంది. సాధన అంతా కూడా సింహరాశిలో మనం చదువుకుంటాం సాధన గురించి. కనుక ఎలా ఉంటాడట ఆయన అంటే స్మాల్ యాజ్ ఎ గ్రెయిన్ ఆఫ్ రైస్ ఆర్ బార్లీ, అంగుష్ట మాత్ర అని చెప్పి చదువుకుంటాం. అన్ ఇంచ్ అంత భాగంగా ఉంటాడు ఆయన. అంగుష్ట మాత్ర అంటే ఎంతగా ఉంటాడంటే చాలా చిన్నగా ఉంటాడు. ఎంత చిన్నగా ఉంటాడంటే నువ్వు పట్టలేనంత చిన్నగా ఉంటాడు. ఉన్నాడంటే నిజంగా ఉన్నాడు, ఉండకపోతే ఇదంతా ఉండదు. గింజ అంతగా ఉంటుందంటే ఇంత పెద్ద చెట్టు గింజ ఇంతగా ఉంటుంది అంతే. దీని యొక్క సమస్తము ఆ గింజలో ఎలా అయితే ఉంటుందో ఈయన కూడా ఎలా ఉంటాడంటే అంగుష్ట మాత్రముగా ఉంటాడు. అంటే అనించ్ అన్నారు దాన్ని. ఆర్ బార్లీ an inch in height, the Purusha dwells in the midst of the body as the self of created things in the heart. Self of created things in the heart. ఫస్ట్ ఆయన దిగుతాడు, తర్వాత సమస్తం అన్ని కూడా వస్తుంది. ఫస్ట్ ఆయన దిగుతాడు మనలో. Similarly, numerous passages in the later Upanishads, the identity of the Atman in us with the Atman of the universe is expressed by the and also by the this. In truth, this is that. I am that అని మనం ఏదైతే అంటున్నారు అది కొన్ని passages. An inch in height here in the body, the Purusha dwells. An inch in height. దాన్ని మనం ఏం చెప్తాం? అంగుష్ట మాత్ర పురుషాంతరాత్మ అని చెప్పి మనం చదువుకుంటాం. So an inch in height here in the body, the Purusha dwells. Lord of the past and the future, he who knows his frets no more. In truth, this is that. In truth, this is that. ఏంటిది? I am that అనేది కన్నా in truth, this is that. సో నేను ఎవరు అంటే I am that అన్నాడు మోసెస్. In truth, సో ఈయన ఎవడు అంటే దట్, అది ఇక్కడ ఉంది. దాన్ని సన్ ఇన్ హార్ట్ గా చెప్తాము. I am that అన్నాడు. ఎక్కడుందంటే ఇక్కడ ఉన్నాడు. లైక్ ఫ్లేమ్ వితౌట్ స్మోక్ an inch in height. దీన్ని ఏమన్నారంటే ఫ్లేమ్ వితౌట్ స్మోక్ అన్నారు. మామూలుగా ఫ్లేమ్ ఉందనేటువంటిది ఎలా తెలుస్తుంటుంది? స్మోక్ ద్వారా తెలుస్తుంది. పొగ ఉందంటే అక్కడ అగ్ని ఉందండి అంటాము. పొగ లేకుండా అగ్ని అంటే ఏంటి? దాని యొక్క గుణములుగా తెలియబడేటువంటిది అన్నమాట. భౌతికంగా చూసేటప్పుడు ఏమంటే మనం ఏమంటాం? అక్కడ పొగ వస్తుంటే అరే మంట అన్న ఉందేమో చూడండి అక్కడ బాగా పొగ వస్తుందంట. పొగ లేకుండా అగ్ని అంటే ఏంటి? దాని యొక్క గుణములుగా తెలియబడేటువంటిది అగ్ని. అక్కడ ఫిజికల్ ప్లేన్ లో కాదు, పైన ఉండేటువంటి ప్లేన్స్ లో తెలియబడేటువంటిది అగ్ని. కనుక అలా తెలియబడేటువంటి అగ్నిని ఏమన్నారంటే ఫ్లేమ్ వితౌట్ స్మోక్ అన్నారు. Like a flame without smoke, an inch in height, the Purusha is in size, Lord of the past and the future. It is he today and also tomorrow. In truth, this is that. ఇది మనకు ఉపనిషత్తు చెప్పేటువంటి. As here the Purusha is compared to the smokeless flame, so in imitation of this passage is likened to a fire whose fuel is consumed, while in the contrast between the Atman within us and the Atma in the universe is pushed to an extreme. Pushed to an extreme.
సో అంతటా టు ద ఎక్స్ట్రీమ్ అంటే ఏమిటి, ఇక్కడ వీడు కేంద్రంగా ఉండి మొత్తం పరిధి అంతా వ్యాపించి ఉన్నాడు. పుష్ టు ద ఎక్స్ట్రీమ్ అది జరిగింది. Split 100 times the tip of a hair and take 100th part thereof, that I judge to be the size of this world. Yet it goes to immortality. Yet it goes to immortality. That is size. The description of the Atman as a smokeless flame is the heart has been developed in the Yogi Upanishads into the picture of tongue of flame in the heart. The earliest occurrence of which is perhaps the scriptures are full of references to the fact that Atman, the self, is found in the heart. The Atman is the heart. From whence it expresses itself as the life principle through the medium of the blood. So life principle అంటే ఈ వైటల్ పల్సేషన్స్ అనేటువంటిది అక్కడ జనరేట్ అవుతుంది. అందు గురించి మనం దాని దగ్గరికి మనం వెళితే కనుక అప్పుడు మన ఆరిజిన్ పాయింట్కి మనం వెళ్ళినట్టు. సో మనం అందు గురించి అక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలంటే అందు గురించి మీరు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనించండి అని చెప్తారు. మీ యొక్క హృదయ స్పందనము గమనించండి. ఈ స్పందనం మనలో మొదలయ్యేటువంటిది హృదయంలో. ది సోల్ నేచర్ ఆర్ ది rational mind and the self-conscious individual expresses itself in the head. The soul nature or the rational mind and the self-conscious individual expresses itself in the head. So the soul nature, ekkada dini yoka nature, dini yoka gunalu ivanni ekkada teliyabadutandi, head lo teliyabadutandi. Idi unnatundi vishayam ekkada teliyabadutandi, dini yoka expressions anni head dwara teliyabadutandi. And from that position governs the nervous system. Akkadundi it governs the nervous system. So ఇది ఉండేటువంటి ప్లేస్ ఇది, దీని ఆఫీస్ ఇస్ ది హెడ్. అందులో మనం ఏం చెప్పుకున్నాం, పీనల్ గ్లాండ్ చదువుకున్నప్పుడు ఇట్ ఈస్ ది హౌ, అది సోల్ యొక్క ప్లేస్ అంటున్నదిగా మనం చెప్పుకున్నాం. హౌస్ ఇస్ ఇది, ఆఫీస్ ఇస్ హెడ్. దాని యొక్క ఫంక్షనాలిటీస్ అన్ని కూడా అక్కడి నుంచి ఆరిజిన్ ఇదంతా జరుగుతుంది. It has been proved that the highest centers are located in the cortex of the brain. So as the highest reflex center in the brain, and as all impressions ascend to it, it is called udana. So pranam అనేటువంటిది ఎలా ఉంది అంటే ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానము. ఇవి 5. సమానము అంటే ఏమిటంటే కనుక ఇవన్నీ ఈక్విలిబ్రియం గా చూపించేటువంటిది సమానము. ఇవి 5 ప్రాణములు అని చెప్పారు. సో మనలో ఉంటుంటాయి 5 ప్రాణములు. అంటే ప్రాణము, అపానము అంటే ఉచ్ఛ్వాసము, నిశ్వాసం. దాన్నే మనం సెంట్రిపిటల్ ఫోర్సెస్ మనలో. ప్రాణము, అపానము ఇవి 2 మనలో. శ్వాసం మనలో నుంచి బయటకు వెళ్ళడం, మనలోకి వస్తుండడం, ఇది ప్రాణము, అపానము. వ్యానము, ఉదానము మనలో ఉదానముగా తెలియబడేటువంటిది మన యొక్క పై కక్షల్లో ఉంది. మన యొక్క హెడ్ ద్వారా అది తెలియబడుతుంటుంది, ఉదాన అన్నారు దాన్ని. At this is the highest reflex center in the brain. It is called udana prana. The last relay in the cord from which it receives impulses is from that portion of the cord called the bulb, which is on a level with the root of the nose. So ఈ ఉదానం అనేటట్టు మన యొక్క ఇక్కడ ఉంటుంది లోపల. ఈ ఉదానం చేత మనలో ఇట్ రిసీవ్స్ ఇంపల్సెస్, ఇట్ గివ్స్ ఇంపల్సెస్. దాన్ని ఏమన్నారు, మన యొక్క బ్రెయిన్ లో మనం చెప్పినప్పుడు దాన్ని థలామస్ గా చెప్పారు, ఇవన్నీ చెప్పారు. సో ఉదానం అనేటువంటిది పనిచేస్తూ ఉండడం చేత మనలో చక్కగా మనకు చెప్పబడేటువంటి విషయములు దానికి ప్రతిస్పందించుట అనేటువంటివన్నీ కూడా జరుగుతుంది. దాన్ని ఉదానము అన్నారు. ఉదాన ప్రాణ ఇస్ దేర్ ఫర్ సెట్ టు రూల్ ది పోర్షన్ ఆఫ్ ది హెడ్ అబౌవ్ దిస్ పాయింట్. సో ఇట్ ఈస్ ద ఉదానం అనేటువంటిది వీటిలో పనిచేస్తుంటే అప్పుడు వీడు చక్కగా వీడు డిసైడ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ ఎలా మనం రెస్పాండ్ అవ్వాలి, ఇక్కడ ఏం చేయాలి, ఇదన్నీ కూడా వీటిలో తెలియబడుతుంటే దాన్ని ఉదానముగా చెప్పారు. The yogi, by a conscious control over the udana prana, suppresses all incoming and outgoing sensations into it. He can maintain it. ఉదానము అనేటువంటిది వీటిలో ఉంటుంటుంది, వ్యానం అనేటువంటిది వీటిలో అదో భాగంలో. సో ఈ ఉదానం వీటిలో చక్కగా మెయింటైన్ అవ్వబడటం అనేటువంటిది దేని చేత తెలియబడుతుంటుంది అంటే వీడికి అందివ్వబడుతున్నటువంటిది వీటి నుంచి వెళుతున్నటువంటి దీని అందు ఒక చక్కని స్థిరత్వము లేదా సమానము అన్నటువంటిది ఏర్పడినప్పుడు అప్పుడు దాన్ని
ఉదానము సమానము అన్నది. అంటే ఒక ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉండాలి. ప్రాణము అపానం ఒక ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉంటుంది. అంటే మన ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఒక ఈక్వి స్టేట్ లోకి రావాలి. అదే మనకు చెప్పేటువంటిది ఏమిటి అంటే కనుక తులారాశి. సో మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం సమానంగా ఉండాలి. సమాన స్థితిలో ఉన్నప్పుడు అంటే ఏంటంటే ప్యాన్స్ ఇవి రెండు ఉన్నాయి. ఇవి రెండు డామినేట్ అవ్వకుండా ఉండాలంటే సెంటర్ది ఇది ఉండాలి. అప్పుడు సెంటర్ది డామినేటింగ్ ఉంటుంది. ఇవి రెండు ప్యాసివ్ అయిపోతాయి. అది యాక్టివ్గా ఉంటుంది. అది సెంటర్ది డామినేట్ అవుతుంది. సో సెంటర్ది డామినేట్ అవడం అంటే సమానం. సో మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం సమానంగా ఉంటుంటే అప్పుడు ప్రాణం అపానం దానిలోకి వెళ్ళిపోతాయి. అలాగే వ్యానం ఉదానం కూడా దానిలోకి వెళ్ళిపోవాలి. సో ఉదానం అంటే మన యొక్క వచ్చినటువంటి ఇంపల్సెస్ దానికి మనం స్పందించేటువంటిది. ఇవి రెండు కూడా బ్యాలెన్స్గా ఉండాలి. ఎదుటి వారా నీకేం చెప్పడం వచ్చాను అన్నాడు. నన్ను ఎంత మాట అంటాను అన్నట్టు వీడు ఎంత పురాణం ఆపేసి వెంటనే పడుతుంటే తొగలాడికి వెళ్ళిపోయాడు. సో అంటే వీడి యొక్క ఉదాహరణ సరిగ్గా లేదు వీడి. సో ఉదాహరణ సరిగ్గా ఉన్నప్పుడు ఎస్ నేను చెప్పేది కరెక్ట్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు, నాకు తెలిసినంతలో నేను చెప్తున్నానండి, ఓకే ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ అన్నట్టు వీడు రెస్పాండ్ అవుతాడు. అలా వీడు తీసుకుంటాడు. ఉదాహరణ కరెక్ట్గా ఉన్నట్టు. ఉదాహరణ కరెక్ట్గా లేనటువంటి వాడు ప్రతిస్పందించేస్తుంది. వీడి యొక్క కంట్రోల్లో ఉండదు. వీడి కోపం కానీ వీడి నుంచి వచ్చేటువంటి ఇంపల్సెస్ కానీ వాడిలో కొడితే తిప్పు టాప్ కానీ కొట్టేస్తారు. వీడి చేయి పాపం ఏదో ఇలా వచ్చి వీడు తగిలింది అంతే. వీడు కొట్టాలని వాడి చేయి కదల్చలేదు. కానీ ఎప్పుడైతే వీడు దెబ్బ తగిలిందో వాడి చేతుడు కొట్టాడు అనుకుంటే వెంటనే వాడిని కొట్టేసాడు. సో ఇలాంటి అనేక రకాలైనటువంటి ఇంపల్సెస్ ఇలాంటివన్నీ మనకు వస్తూ ఉంటాయి. మన నుంచి వాడికి ఇంపల్సెస్ వెళ్తుంటాయి. సో దీన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడం అనేటువంటి దాన్ని ఉదాహరణ. అది మన యొక్క కల్లో మనకి జరిగేటువంటిది. సో దాని యందు ఒక సమాన స్థితి అంటున్నది పెంపొందించుకోవాలి. An outgoing sensations into it, and this is necessary to prevent the distraction of the mind which he is anxious to control. సో ఇది మనలో డిస్ట్రాక్షన్ ఆఫ్ ద మైండ్ ని చక్కగా కంట్రోల్ చేస్తుంది. ఉదాహరణ కరెక్ట్గా ఉందనుకోండి, వీడు డిస్ట్రాక్ట్ అవ్వడు. దాని నుంచి అది ఇంపల్స్ వచ్చింది వెంటనే వీడి మైండ్ అటు వెళ్ళిపోదు. డిస్ట్రాక్షన్ ఆఫ్ ది మైండ్ ఉండదు. వీడు దేని అందు ఉండాలో దాని అందు ఉంటాడు. అంటే వీడికి బ్రెయిన్కి ఇంపల్సెస్ వచ్చినా కాసేపు ఆగు, నేను ధ్యానంలో ఉన్నాను అంటే చెప్తాడు. చక్కగా ధ్యానంలో కూర్చోడు. ఇంత ధ్యానం చేసుకుంటూ ప్రేయర్ వస్తూ ఉండేటువంటి వాడికి ఆ ఫోన్ దాన్ని ఏం చేసినప్పుడు సైలెంట్ మోడ్లోనే పెట్టాడు. కానీ దానికి అది వైబ్రేషన్ స్టార్ట్ అయింది. వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి ఇంత ప్రేయర్ వీడు ఆపేసి ఆ వైబ్రేషన్లో ఏమొస్తుందో ఫోన్ చూసేస్తున్నాడు అనుకోండి. ఊరికిన ఉదాహరణకి అంటే వీడు ఉదాహరణ వీడిని ధ్యానం కూడా ఒక్కొక్కసారి సరిగ్గా ఉదాహరణ చక్కగా పనిచేస్తుంటే వీడు ధ్యానం కాసేపు హాయిగా ప్రశాంతంగా చేస్తుంది. ఉదాహరణ సరిగ్గా పని చేయకపోతుంటే వీడు ధ్యానం సరిగ్గా చేసుకోలేడు. అంటే ఏదైనా సరే వెంటనే వీడు ఒక కంట్రోల్లో లేకుండా వీడు రెస్పాండ్ అయిపోవడం అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణ సరిగ్గా లేకపోతే వీడు కంట్రోల్ ఏంటనండి వాడు అలాంటి నాకు తెలియకుండా నాకు కోపం వచ్చేసిందండి, నేను అరిచేసాను అన్నట్టు. అంటే నీ కంట్రోల్ లేకుండా నీలో నుంచి నీ కోపం వచ్చేస్తుందంటే ఉదాహరణ సరిగ్గా లేదని అర్థం. ఇలా ఇవన్నీ కూడా వీడు బ్యాలెన్స్ చేసుకోవాలి హెడ్లో. ఇప్పుడు హృదయంలో వీడి యొక్క ప్రాణము అపానం దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. వ్యానం ఉదాహరణ తల్లో బ్యాలెన్స్ చేసుకుంటాడు. ఈ బ్యాలెన్స్ చేసుకోవడం చేత వీడప్పుడు సమాన స్టేట్లో వీడు ఉంటాడు. సమానం దీన్ని 5గా చెప్తాం. వీడి యొక్క మిగిలిన వివరములు మనం రేపు కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి శాంతి.